పలుకే బంగారమైన సీరియల్ మే 18వ ఎపిసోడ్లో శివ పెళ్లికి వెళ్లడం కోసం స్వర స్వార్థంతో సందీప్ని మోసం చేస్తుంది. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. సందీప్ స్వరతో మనిద్దరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుందాం అంటాడు. టీ తీసుకురమ్మనడంతో కిచెన్లోకి వెళ్తుంది స్వర. అయితే బాబీ పెళ్లికి వెళ్లడం కోసం వేరే దారి కనిపించడం లేదు. క్షమించు సందీప్, పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపేస్తుంది. ఇక మరోవైపేమో సందీప్, మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నేనేమి చేయకుండా ఎలా ఉంటాననుకుంటున్నారు? ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టనని హాసినిని తలుచుకుంటూ అనుకుంటాడు. శివగాడికి నిన్ను దక్కనివ్వను అనుకుంటూ ఉంటే అప్పుడే స్వర పాల గ్లాస్తో ఎంట్రీ ఇస్తుంది. సందీప్ కోసం పాలు తీసుకొస్తుంది. నేను టీ అడిగితే పాలు తీసుకొచ్చేవేంటి అంటాడు. ఎందుకు తెచ్చానో చెప్తేనే తాగుతావా అంటుంది. నీ చేత్తో విషమిచ్చినా సంతోషంగా తాగుతాను అంటాడు. ఆ మాటలకి స్వర ఎమోషనల్ అయిపోతూ నన్ను క్షమించరా, నాకు వేరే దారి లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఈరోజు సంకటహర చతుర్థి అట. ఈరోజు పాలు తాగితే మంచిది, అందుకే తీసుకొచ్చానని స్వర అంటే ఇక సందీప్ మనసులో నిజమేనా, నిజంగా ఈరోజు సంకటహర చతుర్థేనా అని అనుమానపడుతూ ఉంటాడు. పాలు తాగమని స్వర అంటూ ఉంటే అవును, కాంతమ్మ కనిపించడం లేదేంటి, ఎక్కడికి పంపించావు అని అంటాడు. సరుకులు తేవడానికి బయటికి వెళ్ళింది అంటే వాళ్ళ ఆయనే కదా ఎప్పుడు తెస్తాడు, తనుండగా తినేందుకు వెళ్ళింది అంటాడు సందీప్. ఇక స్వర చెప్పబోతూ ఉంటే అప్పుడే కాంతమ్మ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. సరుకులకెళ్ళాను, ఈరోజు సంకటహర చతుర్థిగా దారిలో గుడికి కూడా వెళ్ళి వచ్చాను అంటుంది. ఓహో, అయితే ఈరోజు నిజంగానే సంకటహర చతుర్థ అని సందీప్ మనసులో అనుకుంటాడు. నువ్వు చెప్పింది నిజమే కదమ్మా అంటాడు. ఇక సందీప్ స్వర చేతిలో ఉన్న పాలు తీసుకుని, నేను పాలు మొత్తం తాగేస్తా అన్నానుగా, తాగుతానని చెప్పి కొద్దిగా తాగి చాలా టేస్టీగా ఉన్నాయంటాడు. ఇక తర్వాత పాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక స్వర తన మనసులో సారీరా, ఇక నువ్వు పడుకునే ఉంటావు, ఈ అమ్మని క్షమించురా అని మనసులో అనుకుంటుంది. మరోవైపు జానకి శివ హాసినిల పెళ్లి గురించి హడావిడి చేస్తూ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటే అప్పుడే శివ వస్తాడు. మీ ఆయనకి ఫోన్ చేసి పెళ్లికి రమ్మన్నాను కదా అని అంటాడు. తనుంటే కదా రావడానికి అని మనసులో అనుకుంటుంది జానకి. ఇక ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అంటాడు. వద్దులే బావా, నేనే మాట్లాడతానని జానకి అంటుంది. నీ పెళ్లి కోసమే నేను పక్కకు తప్పుకున్నానని మనసులో అనుకుని బాధపడుతుంది జానకి. మరోవైపు జానకి గుడిలో మాట్లాడిన మాటలన్నీ విన్న ఒక అతనుంటాడుగా, అతను నీ మెడలో నువ్వే తాళి కట్టుకుని గుడిలో ఒక మొగుడిని వెతుక్కుని ఆ మొగుడికి శివయ్య అని పేరు పెట్టుకున్నావు, ప్రపంచం అందరి ముందు నీకు పెళ్ళయిందని ఒప్పించావు కదా అని నవ్వుకుంటూ ఉంటాడు. ఇక సందీప్ పాలు తాగి పడుకున్నాడు అనుకుంటుంది స్వర. సందీప్ దగ్గరికి వచ్చి సారీరా, నాకు వేరే దారి కనిపించలేదు, నువ్వు నాకిచ్చిన మాట కోసం ఇంట్లోనే ఉంటానన్నావు, నేను మాత్రం నిన్ను మోసం చేశానని బాధపడుతూ ఉంటుంది. ఇక కాంతమ్మతో సందీప్ బాబు పడుకున్నారు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు, అలసిపోయి పడుకున్నాడు, నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ పెళ్లి కోసం సత్యమ్మ ఇంటికి వెళ్ళిన స్వరను అష్టలక్ష్మి బయటికి వచ్చి లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అసలు శివ హాసినిల పెళ్లి జరుగుతుందో లేదో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.